రాక. ఇది మన అల్లు అర్జున్ సినిమా అని తెలుసు కదా. ఇంకా ఇందులో హీరోయిన్స్ గురించి చెప్తే దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్. అలానే బాలీవుడ్ బ్యూటీస్ జాన్వి ఇంకా మృణాల్ కూడా ఉన్నారు. అలాగే మన రష్మిక కూడా ఉంది. మొన్నే ఒక మలయాళ యాక్ట్రెస్ కూడా ఉందని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ కూడా ఈ సినిమాలో ఉందని తెలుస్తుంది. అసలు ఇంతమంది హీరోయిన్స్ తో ఏమి చేస్తావయ్యా అట్లీ స్వామి? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్స్, స్టార్ కాస్ట్, అట్లీ మార్క్ యాక్షన్, అల్లు అర్జున్ స్టైలిష్ ప్రెజెన్స్ ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో ఒకటిగా నిలబెట్టాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి సిరి హనుమంతు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఇటీవల జరిగిన ఒక సినీ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ నటిస్తున్న రాకాలో సిరి హనుమంతు కూడా భాగమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఆమె ఏ పాత్రలో నటిస్తున్నారనే విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ ఇప్పటికే గోప్యంగానే ఉంచుతుంది. కథలో ఆమె పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండడంతోనే ఇప్పుడే ఎలాంటి వివరాలు వెల్లడించకూడదని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాకా చిత్రీకరణ వేగంగా సాగుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. దర్శకుడు అట్లీ గతంలో తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన నేపథ్యంలో రాకపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమా ప్రతి అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కడం సిరి హనుమంతు కెరియర్లో ఒక కీలక మలుపుగా మారనుంది. బుల్లితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నానికి చెందిన సిరి హనుమంతు అసలు పేరు శిరీష హనుమంతు. కెరియర్ ప్రారంభంలో స్థానిక వార్తా ఛానళ్లలో న్యూస్ రీడర్గా పనిచేశారు. కెమెరా ముందు ఆత్మవిశ్వాసంగా మాట్లాడే తీరు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్ లో నటించే అవకాశం దక్కింది. ఎవరే నువ్వు మోహిని, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి పలు సీరియల్స్ ద్వారా కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తన సహజమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్న సిరి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తన కెరియర్ను నిర్మించుకున్నారు. ఆమెకు మరింత పాపులారిటీ తీసుకొచ్చింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న సిరి తన వ్యక్తిత్వం, ఆట తీరు, భావోద్వేగాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. చివరి వరకు పోటీ పడుతూ 4వ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ తర్వాత ఆమెకు అభిమానుల సంఖ్య మరింత పెరిగింది. టెలివిజన్ ప్రేక్షకులతో పాటు యువతలో కూడా మంచి గుర్తింపు సంపాదించారు. బిగ్ బాస్ తర్వాత ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్ గా కూడా వ్యవహరించారు. తన చురుకైన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదే సమయంలో వెండితెరపై కూడా అవకాశాలు అందుకోవడం ప్రారంభించారు. నరసింహాపురం, జోరుగా హుషారుగా వంటి చిత్రాల్లో నటిస్తూ సినీ పరిశ్రమలో తన స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దర్శకుడు అట్లీతో సిరికి ఇది తొలి సినిమా కాదు. గతంలో అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమాలో ఆమె ఒక పోలీస్ అధికారిని పాత్రలో కనిపించారు. చిన్న పాత్ర అయినప్పటికీ బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఆమెకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఇప్పుడు అదే దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రంలో మరింత కీలకమైన పాత్ర దక్కడం ఆమె ప్రతిభకు నిదర్శనంగా భావిస్తున్నారు. ప్రస్తుతం రాకా సినిమా కీలక షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక ఎపిసోడ్లను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడిగా ఇటీవల యువ సంగీత సంచలనంగా గుర్తింపు పొందిన సాయి అభ్యంకర్ పనిచేస్తున్నారు. ఈ సినిమా సంగీతంపై కూడా ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా సిరి హనుమంతు ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నారు. ఇటీవల సీతాపైనం సినిమాలో కనిపించిన ఆమె త్వరలో రిలీజ్ కానున్న చెన్నై లవ్ స్టోరీలో కూడా నటిస్తున్నారు.
ఇప్పుడు రాకా లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో అవకాశం రావడం ఆమె కెరియర్ కు మరింత ఊపునిచ్చే అవకాశం ఉంది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అట్లీ తన సినిమాల్లో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇస్తారు. చిన్న పాత్ర అయినా కథలో కీలకంగా మలుస్తారు. అందుకే సిరి హనుమంతు పాత్ర కూడా కథను మలుపు తిప్పే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే చిత్ర బృందం అధికారికంగా పాత్ర వివరాలు వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే. అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తరువాత చేస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా అభిమానుల దృష్టి రాకాపై ఉంది. అట్లీ మాస్ టేకింగ్, అల్లు అర్జున్ స్టైల్, భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టార్ కాస్ట్ అన్ని కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా నిలబెడుతున్నాయి. మొత్తానికి న్యూస్ రీడర్ గా ప్రారంభమైన సిరి హనుమంతు ప్రయాణం బుల్లితెర, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్లు, సినిమాలు దాటి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడం ఆమె కష్టానికి దక్కిన ఫలితంగా చెప్పుకోవచ్చు. రాకాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సిరి హనుమంతు కెరియర్ మరో మెట్టు ఎక్కడం ఖాయమన్న అభిప్రాయం సిరి వర్గాల్లో వ్యక్తమవుతోంది.